ఓం శాంతి. స్థూల రజోగుణి బుద్ధిని పరివర్తన చేసుకోవాలి. దీనిని సూక్ష్మ సతోగుణి బుద్ధిగా చేసుకోవాలి. సతోగుణి బుద్ధిలో ఇవన్నీ వచ్చేస్తాయి. సూక్ష్మ సంకల్పాలు, పవిత్ర సంకల్పాలు, శ్రేష్ఠ సంకల్పాలు. మరి మీ బుద్ధి పరివర్తన అనుభవం అయ్యిందా? ఎందుకంటే ఎలాంటి లక్ష్యం ఉంటుందో అలాంటి లక్షణాలు మన ఎదుటికి వస్తాయి. నేను చాలాసార్లు చూశాను. నేను ఎప్పుడైతే రిట్రీట్ వెళ్తాను, మధుబనికి వెళ్తాను, మేము మొట్టమొదట సైలెన్స్లోకి వెళ్తాను. స్వయం కోసం ఒక విజన్ని తీస్తాను. ఏం కావాలి, నా విజన్ ఏంటి, నా రూపం ఏంటి, దానిని మనం క్యాచ్ చేస్తే డ్రామా బాబా మనకి సహయోగాన్ని ఇస్తారు. పూర్తిగా మనది లెసన్ ప్లాన్గా అవుతుంది. మన జీవితంలో ఒక పరివర్తన కోసం నిర్ణయం తీసుకోవాలి. పరివర్తన శక్తిని పెంచుకోవాలి. చాలా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు చూడండి, ఏదైతే భారం ఉంటుందో అంటే ప్రతి లౌకిక జీవితంలో లేక అలౌకిక జీవితంలో మీకు అనుభవం ఉంది కదా, అంటే సంస్కారాలు, అనేక రకాల విచారం, మోహంతో ఉన్నటువంటి సంబంధాల భారం కూడా ఉంటుంది. అనేక రకాల ఆకర్షణల యొక్క భారం ఉంటుంది. ఎలా అంటే భారంతో కూడినటువంటి బుట్టను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీ మనసులో కొంత ఏదైనా విషయం ఉండిపోతే వీలైనంత తొందరగా ఆ విషయాన్ని సమాప్తి చేసేయండి. దీని వెనకాల చాలా సహజమైన విషయం ఉంది. బాబా కూర్చున్నారు. మీకోసం ఏ రూపం కావాలి అని అనుకుంటే మీకోసం బాబా ఆ రూపాన్ని తీసుకుంటాడు. తల్లి రూపం కావాలా, తండ్రి రూపం కావాలా, స్నేహితుడి రూపం కావాలా, ఏ రూపం కావాలన్నా బాబా ఆ రూపాన్ని తీసుకుంటారు. ఆశను పూర్తి చేస్తారు. కానీ దృఢ సంకల్పం మీది కావాలి. మనం ఏం చేస్తాం? చాలా సంకల్పాలు చేస్తాం, కానీ అందులో ఎక్కడో ఒక దృఢ సంకల్పం ఉంటుంది. దృఢ సంకల్పం ఉంటే మిగిలిన అన్ని ఆలోచనలు సమాప్తం అయిపోతాయి. ఎలా చెప్పాలి అని అంటే క్లియర్ దారి ఓపెన్ అవుతుంది. ఇదే చెయ్యాలి, ఎలాగైనా ఇదే చెయ్యాలి. నేను ఇక్కడ సైడ్ నుండి వస్తూ ఉంటే ఆ తలుపు మీద చాలా సుందరమైన ప్యాటర్న్ ఉంది. కమల పుష్పం మధ్యలో శ్రీబాబా ఉంది. కమల పుష్పం మధ్యలో శ్రీబాబాని చూశాను. ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. నేను దీనిని చూడగానే ఈ బ్రాహ్మణ జీవితం కమల పుష్ప సమానమైన పరివార జీవితానికి గుర్తు. మీరందరూ ఇక్కడ ఎవరు కూర్చున్నారు? పరివారం వాళ్ళే కదా అని బాబా అంటూ ఉంటారు. కమల ఆసనం అంటే ఏంటి? ఆ ఆసనం పవిత్రత ఆసనం. ఇంకా ఏమైనా ఉందా? ధారణ స్వరూపం యొక్క ఆసనం. ధారణ స్వరూపం ఏంటి? కమల పుష్పం అంటే అతీతం మరియు ప్రియం. మీరు అవ్యక్త బాబ్దాదాని చూసి ఉంటారు కదా, హాల్లో ఏం హంగామా అయినా కానీ అవ్యక్త బాబ్దాదా స్థితి కదులుతుందా? ముఖంలో ఏదైనా ఆశ్చర్యం కనబడుతుందా? ఏమైంది, ఎలా అయింది, అలజడి కలుగుతుందా? లేదు కదా. పూర్తిగా కమల పుష్ప సమానం మీద కూర్చున్నారు. సాక్షిగా అయ్యి అన్నిటినీ చూస్తున్నారు. మన ముందు అవ్యక్త బాబ్దాదా యొక్క ఇంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉంది. దీనిని కేవలం కాపీ చేయాలి. ఇది ఏమి కఠినం కాదు. నాకు గుర్తు ఉంది, నేను దాదీలతో పాటు చాలా సమయం గడిపాను. దాదీలందరూ డిటాచ్మెంట్ యొక్క పాత్రను ప్లే చేశారు. నేను చూశాను, అనుభవం కూడా చేసుకున్నాను. ఎందుకంటే మనము చాలా ప్యారా పాత్రను కోరుకుంటాం, కానీ న్యారాగా అవ్వడం రాకపోతే ఇరుక్కుంటాం. అది వ్యక్తి పట్ల కావచ్చు, లేక పరిస్థితి వల్ల కావచ్చు. ఆ ప్రేమ అలా కలవచ్చు. ప్రేమ అనగా ఎక్స్పెక్టేషన్స్. ప్రేమ అనేది మోహ రూపాన్ని ధరిస్తుంది. కానీ మనము ఎంతగా న్యారాగా అవుతామో అంతగా బాబాకు ప్రియంగా అవుతాం. సహజ సిద్ధంగా. అందుకనే న్యారా ప్యారా అంటారు, కానీ ప్యారా న్యారా అని అనరు. మొదట శ్రమంతా న్యారాగా అవ్వటం కోసం. చూస్తే ఒకటి స్మృతిలో న్యారా ప్యారాగా ఉండాలి. మన స్మృతిలో పూర్తి డిఫరెంట్ సబ్జెక్ట్. మన యొక్క కర్మల్లో న్యారా ప్యారా ఉండాలి.
అందుకే దేవతలకి చూపిస్తారు కదా, కమల పుష్పం లాంటి కళ్ళు, కమల పుష్పం లాంటి చేతులు, కమల పుష్పం లాంటి కర్మలు. కాబట్టి కమలం చూడడానికి చాలా సుందరమైన పుష్పంలాగా ఉంటుంది. విశేషంగా దేవతల కోసం ఈ పుష్పాలని పెడతారు. వారు ప్రత్యక్షంగా న్యారాగా ఉంటూ ప్రియంగా అయ్యి తన జీవితాన్ని గడిపారు. ఏమవుతుంది? వికారాల టెన్షన్ మొదలవుతుంది. దాని బీజం ఏంటి? కోరిక. పవిత్రత మన యొక్క సబ్జెక్ట్. మన యొక్క బ్రాహ్మణ జీవితం యొక్క జన్మసిద్ధ అధికారం అనగా ఈ పవిత్రత అనేది మన యొక్క ఏంటది? ప్రాపర్టీ. అపవిత్రత రావణుడి యొక్క ప్రాపర్టీ. కానీ మనము రావణుడి ప్రాపర్టీని మనలో పెట్టుకున్నాము. మళ్ళీ తిరిగి ఏమడుగుతారు? నేను ఎలా పవిత్రంగా ఉండాలి? ఇదేమైనా ప్రశ్న? చూడండి, మీ ప్రాపర్టీ మీది. మీరు ప్రశ్న వేస్తున్నారు, మీ ప్రాపర్టీ మీద మీరు ప్రశ్న వేస్తున్నారు, నేను పవిత్రంగా ఉండాలి అనగా మీకు ఇంతగా అపవిత్రత యొక్క టేస్ట్ ఉంది. మళ్ళీ అడుగుతారు పవిత్రంగా ఎలా అవ్వాలి? ఈ ప్రశ్న ఎప్పుడు కూడా నోటి నుండి రాకూడదు. రాంగ్. మొట్టమొదటి నేను పవిత్ర ఆత్మను. నేనెవరు అంటే పరమ పవిత్ర, పరమాత్మకు సంతానం, పరమ పవిత్రుణ్ణి. ఇది నా జన్మ సిద్ధాధికారం. రావణుడు తన ఆటను అభినయిస్తున్నాడు. మాయ చాలా రూపాలుగా వస్తుంది, కానీ ఇది నా ప్రాపర్టీ కాదు. ఈ విషయం బుద్ధిలో క్లియర్గా ఉండాలి. ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో మనసుకి భోజనం పవిత్ర సంకల్పాలు, పవిత్రత యొక్క మాటలు మన కోసం బిజినెస్, పవిత్రత కర్మలు నిస్వార్థమైనవి. అయితే అవే మన కర్మలు. పవిత్రత గుర్తు ఏంటంటే నిరంతరం దయాహృదయం కలిగి ఉండటం, అలానే విశాల హృదయం, గొప్ప మనసు కూడా ఉండటం. పవిత్రత యొక్క బీజం అలాంటిది కావాలి. నేను దాదిలో చూశాను. ఈ పునాది న్యారాగా అనగా సత్యతో మొదలైంది. ఏ వస్తువునైనా కల్తీ కలిస్తే, క్లారిటీ లేకపోతే, లోపల ఒకటి బయట ఒకటి విషయం ఉంటే ఇలాంటి వారికి యోగం ఎప్పుడూ కుదరదు. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే అలాంటి వాళ్ళకి ఎప్పుడు యోగం కుదరదు. అందుకనే పవిత్రత యొక్క మొదటి సారం నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నానో బాబా వాడిని. అందుకని బాబా ముందు సత్యంగా ఉండాలి. అందుకే హిందీలో సచ్చాయి అంటారు. హిందీలో ఏమంటారు? సచ్చాయి. ఇంగ్లీష్లో హానెస్టీ అని అంటారు. బాబాకి ఏమని చెప్తాం మనం? హానెస్టీగా ఉన్నాను. సాధారణంగా మనం బాబా నా స్వభావం ఇలాంటిది, నా సంస్కారాలు ఇలాంటివి అని ఒప్పుకోవడాన్ని నిజాయితీ అనుకుంటాం. కానీ ఇది సగం నిజం మాత్రమే. నిజమైన నిజాయితీ అంటే ఆ పాత స్వభావాలని మార్చుకోవడానికి బాబా ఇచ్చిన శ్రీమత్ అంటే ఉన్నతమైన సలహాని మనం ఎంతవరకు పాటిస్తున్నాం అని చూసుకోవడం. దీన్నే సిన్సియర్ పురుషార్థము అంటారు. అహంకారం చాలామందికి వస్తుంది. చాలామందికి తమ పాత సంస్కారాల పట్ల అహంకారం ఉంటుంది. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను అని అందరికీ చెప్తుంటారు. కానీ బాబా చెప్పే శ్రీమతం పట్ల ఆసక్తి చూపరు. బాబా మాటల కోసం ఏం చెప్పారు? తక్కువ మాట్లాడాలి, మెల్లగా మాట్లాడాలి, తీయగా మాట్లాడాలి. ఇది ప్రాక్టికల్ జీవితంలో ధారణ చేయాలి. కేవలం వినడం కాదు, భోజనం చేసేటప్పుడు కూడా అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఈ నియమాన్ని పాటించాలి. మన కళ్ళు ఏ వ్యక్తిలోనూ లేక వస్తువులోనూ మునిగిపోకూడదు. కేవలం ఎదుటి వారిలోనే మంచితనాన్ని మాత్రమే గ్రహించాలి. కర్మలు చేసేటప్పుడు మనం గుణవంతులుగా ఉండాలి. ఇతరులకు గుణాల్ని దానం చేయాలి. మనకు ఏకాంతం దొరికినప్పుడు మన చార్ట్ క్లియర్ చేసుకోవాలి. ఒకవైపు శ్రీమతం వింటూ మరోవైపు దాన్ని పాటించకపోతే మనసు మనల్ని బాధిస్తుంది.
ఇలాంటి అలవాటును కొనసాగిస్తే భవిష్యత్తులో పురుషార్థం చేయటం చాలా కష్టమవుతుంది. ఒకసారి దాది గారు గదిలో కూర్చుని ఉన్నప్పుడు ఒక సోదరి వచ్చి ఏదో విషయంలో అసంతృప్తితో దాది ముందు గట్టిగా అరుస్తూ తన బాధను చెప్పుకుంటుంది. కానీ దాదిగారు మాత్రం చాలా ప్రశాంతంగా న్యారీ ప్యారీ డిటాచ్ స్థితిలో కూర్చుని ఉన్నారు. ఆ సోదరి వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, దాది ఆమె అంతలా అరుస్తున్నా మీరు ఎందుకు ఏమీ చెప్పలేదు అని. అప్పుడు దాదిగారు నవ్వి, పిచ్చిదానా, దాది ఆమె చెప్పేది అసలు వినడం లేదు, దాది బాబాతో కూర్చుంది అన్నారు. అంటే సాక్షిగా ఉండి బాబాతో కంబైన్డ్ అయి ఉండడం వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ దాదిని తాకలేదు. బుద్ధిని అతిగా వాడకండి. మనం ప్రతి చిన్న విషయానికి మన బుద్ధిని అతిగా వాడుతూ ఉంటాం. ఇలా జరగాలి, అలా జరగకూడదు అనే కోరికలే మనలో ద్వేషాన్ని లేక మోహాన్ని పెంచుతాయి. ఈ ప్రపంచం ఒక సినిమా లాంటిది. అందరూ తమ తమ పాత్రలను పోషిస్తున్నారు. హీరో పాత్రధారి అయిన మనం బాబాతో కలిసి ఉండే మన పాత్రని ఎందుకు పోషించకూడదు? ఎదురుగా ఎలాంటి వ్యక్తి ఉన్నా మీరు ఒక్క సెకను బాబాను జ్ఞాపకం చేస్తే అక్కడ వైబ్రేషన్స్ మారిపోతుంది. ఒంటరిగా పోరాడితే మాయ మనల్ని చిత్తు చేస్తుంది. కానీ బాబాను తోడుగా ఉంచుకుంటే విజయమే. దాది జానకి గారు చిన్నప్పటి నుండి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఆమె ఆ బాధలన్నిటినీ అశరీరీ భవ, శరీరం కంటే భిన్నమైన ఆత్మను అనే స్మృతి అంటే అభ్యాసంతో జయించారు. మనం మన కర్మలు మరియు పురుషార్థంలో అలసత్వాన్ని వదిలి బాబాను నిరంతరం తోడుగా ఉంచుకోవాలి. అప్పుడే మన జీవితం కమల పుష్పం వలె పవిత్రంగా మరియు ప్రశాంతంగా మారుతుంది. మనం కమల పుష్పం వలె ఉండాలి. అంటే న్యారేపన్ డిటాచ్మెంట్ అనే సీటుపై కూర్చోవాలి. ప్రతి విషయాన్ని జ్ఞానయుక్తంగా చూడాలి. కేవలం ఎమోషన్స్లో నైనా నిర్ణయాలు తీసుకోకూడదు. ఎలాంటి ఎమోషన్స్లో నిర్ణయాలు తీసుకోకూడదు. భావనలు అనేవి జిగురు లాంటివి. అవి మనల్ని పరిస్థితులకి లేక వ్యక్తులకి అతుక్కుపోయేలాగా చేస్తాయి. దాది ఎప్పుడు మధురమైన మాటలు మరియు టోలీ ఇచ్చేవారు. ఎవరైనా కలవడానికి వస్తే ముందుగా మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని అడిగేవారు. అవసరమైన మేరకే ప్రసాదం ఇచ్చేవారు తప్ప దేన్ని వృధా చేసేవారు కాదు. దేనినైనా వృధా చేస్తే అది మన తల మీద బరువుగా మారుతుంది. ఆ బరువుని మనం అనారోగ్య రూపంలోనో లేక మానసిక అశాంతి రూపంలోనో అనుభవించాల్సి వస్తుంది. దాది తన జీవితం అంతా ఏది వృధా చేయకూడదనే జీరో వేస్ట్ పాలసీని పాటించారు. ఏదో ఒక పని పూర్తి చేయాలి కదా అని కామ్ చలావు అంటే మమా అనిపించటం పద్ధతి దాదిగారి డిక్షనరీలోనే లేదు. పనిని సంతోషంగా చెయ్యాలి. ఈ పని చేయాల్సి వస్తుందని భారంగా భావిస్తే అది పాప బరువుగా మారుతుంది. దాది జానకి గారు ప్రేమ కేవలం లౌకికమైంది కాదు, అది జ్ఞానంతో కూడుకున్నది. ఒక సోదరి తప్పు చేసి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటే ఆమెని రమ్మనే చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఆమె తన తప్పును తెలుసుకుని తపస్సు చేయాలని కోరారు. మనం ఒక పవిత్రమైన ఆత్మలం, బాబా పిల్లలం అనే స్థితిలో ఉండి పనులు చేయాలి. యోగం చేయాలనే సంకల్పం వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టి పనుల్లో మునిగిపోతే అది ఒక అలవాటుగా మారిపోయి భవిష్యత్తులో యోగయుక్త జీవితాన్ని గడపలేరు. దాది తన చిన్నప్పటి అనుభవాన్ని పంచుకున్నారు. ఒకరోజు అమృత వేళ తెల్లవారుజామున సమయంలో స్నూజ్ బటన్ నొక్కి పడుకోవడం వల్ల
ఆ రోజు అమృత వేళ మిస్ అయింది. అప్పుడు ఆమె ఒక్కరోజు మిస్ అవ్వడం అంటే కల్పాంతరాల వరకు ఆ భాగ్యాన్ని కోల్పోవడం అని గ్రహించారు. మనం ఇప్పుడు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి కొంచెం అలసత్వం వచ్చినా నాకు కల్పాంతరాల వరకు శ్రేష్టమైన ఫలితంని కోల్పోతాను. అందుకని నాకు కల్పాంతరాల వరకు శ్రేష్టమైన ఫలితం కావాలని గుర్తు చేసుకుని ఆ యొక్క బద్ధకాన్ని త్యాగం చేయాలి. బద్ధకం అనేది మన జీవితంలోకి ఎంటర్ కావద్దు. మన పవిత్రత అనేది మన జన్మసిద్ధ అధికారం. దాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. మీరు ఎప్పుడైతే ఇలాంటి దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారో అప్పుడు డ్రామా మరియు బాబా మీకు ఎలా సహాయం చేస్తారో మీరే చూస్తారు. లండన్లో ఒక ధనిక కుటుంబానికి చెందిన సోదరి జ్ఞానంలోకి వచ్చారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు అక్కడ మాంసాహారం, మద్యం వంటివి ఎక్కువగా ఉండేవి. కానీ ఆమె తన ఆహారం విషయంలో పవిత్రంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఒకసారి అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె ఒక యుక్తిని ఆలోచించారు. బాత్రూంలోకి వెళ్ళి బాబాని గట్టిగా స్మరిస్తూ, బాబా, నేను పవిత్రమైన ఆహారం తీసుకోవాలని వ్రతం పూనాను. ఇప్పుడు మీరే నాకు సహాయం చేయండి అని అడిగారు. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. ఆమె బయటికి వచ్చి తన అత్తగారితో, నా ఆరోగ్యం కొంచెం నలతగా ఉంది, నేను కేవలం పండ్లు మాత్రమే తింటాను అని చాలా నమ్మకంతో చెప్పారు. ఆమె మాటల్లోని ఆ అధికారం చూసి అత్తగారు వెంటనే అంగీకరించారు. మనం బాబాని తోడుగా ఉంచుకుని మాట్లాడితే ఆ మాటలకు ఒక శక్తి వస్తుంది. మనం తరచుగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే ప్రశ్నలలో మునిగిపోతూ ఉంటాం. కానీ బాబా మనల్ని పావనంగా మార్చడానికి కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆయనపై మనకు నమ్మకం లేదా? మన మనసు వికారాల రుచికి అలవాటు పడిపోయి బాబా చేయి పట్టుకోవడానికి ఇష్టపడదు. రాజయోగం చాలా సులభం, కానీ మనం మన బుద్ధిని అతిగా వాడి దాన్ని క్లిష్టంగా మారుస్తాం. దాది ఎప్పుడూ చెప్పేవారు, దయచేసి బుద్ధిని వాడకండి. మనం తెలివైన వాళ్ళమని అనుకుంటాం, కానీ అది మాయ యొక్క రాయల్ రూపం. అది మనల్ని ఆలోచనల వలల్లో చిక్కుకుపోయేలాగా చేస్తుంది. వ్యర్థ సంకల్పాల నుండి ముక్తి పొందడం చాలా సులభం. బాబా యొక్క ఏదో ఒక గుణంతో లేక శక్తిలోనో మునిగిపోండి. ఉదాహరణకు, బాబా మీరు ప్రేమ సాగరులు అని స్మరిస్తూ ఆ ప్రేమలో మునిగిపోతే వ్యర్థం దానంతట అదే తగ్గిపోతుంది. దేహదారుల గురించి ఆలోచించే బదులు పరమాత్మ గుణాల గురించి ఆలోచించటం ఒక అలవాటుగా మార్చుకోండి. అప్పుడు నడుస్తున్నా కూర్చున్నా బాబా స్మృతే ఉంటుంది. మీరు ఈ ఆలోచనల ద్వారా మనసుని ఎంత అదుపులో ఉంచుకుంటే అది అంత ప్రశాంతంగా ఉంటుంది. పురుషార్థాన్ని సహజం చేసుకునే పద్ధతి మీకు దొరికింది కదా. కాబట్టి ఈరోజు ఇక్కడి నుండి వెళ్ళే ముందు మీ చార్ట్ క్లియర్ చేయండి అంటున్నారు. మీ చార్ట్ క్లియర్ చేసుకోవాలి. ఎంత క్లియర్గా ఉంటే అంత మంచిది. మనసులో ఉన్న బరువులన్నీ ఇక్కడే వదిలేసి దృఢ సంకల్పంతో వెళ్ళండి. ఓం శాంతి.